వరుస బాంబు పేలుళ్లతో అహ్మదాబాద్ నగరంలో మారణహోమం సృష్టించిన నిషేధిత ఇండియన్ ముజాహిదీన్ సభ్యులు 38 మందికి ప్రత్యేక న్యాయస్థానం విధించిన మరణదండనను గుజరాత్ హైకోర్టు సమర్థించింది. మరో 11 మంది దోషులకు యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేసింది. ఒకే కేసులో ఇంతమందికి ఉరిశిక్ష విధించడం ఇదే తొలిసారి. ఈ పేలుళ్లలో మృతుల కుటుంబాలకు 10 లక్షలు, గాయపడిన వారికి 5 లక్షల పరిహారం చెల్లించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని మంగళవారం హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. 2027 మార్చి 31లోగా పరిహారం అందచేయాలని జస్టిస్ ఏవై కోగ్జీ, జస్టిస్ సమీర్ దవే ధర్మాసనం తీర్పులో పేర్కొంది. అయితే 2008 జూలై 26న అహ్మదాబాద్లో 70 నిమిషాల వ్యవధిలో వరుసగా 21 బాంబు పేలుళ్ల సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇందులో 56 మంది మరణించగా 200 మందికి పైగా వ్యక్తులు గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించగా అక్కడ కూడా బాంబు పేలింది. ఈ పేలుళ్లపై 20 కేసులు నమోదయ్యాయి. సూరత్లో పలుచోట్ల బాంబులు అమర్చిన ఘటనలపై మరో 15 కేసులు పెట్టారు. వాటిని పేల్చినప్పటికీ ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డారన్న అభియోగాలు మోపారు. వీటన్నింటినీ కలిపి ప్రత్యేక కోర్టు విచారణ జరిపింది. 78 మంది పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు. సుదీర్ఘ విచారణ అనంతరం 2022 ఫిబ్రవరి 8న అహ్మదాబాద్లోని ప్రత్యేక న్యాయస్థానం 49 మంది నిందితులను దోషులుగా నిర్ధారించింది. 28 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. వారిలో 38 మందికి మరణశిక్ష, 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ 2022 ఫిబ్రవరిలో ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రత్యేక కోర్టు తీర్పుపై నిందితులు హైకోర్టులో అప్పీల్ చేశారు. మరోవైపు ఆ శిక్షను ధృవీకరించాలని గుజరాత్ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం ప్రత్యేక న్యాయస్థానం తీర్పును సమర్థించింది. మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల వంతున, గాయపడ్డ వారి కుటుంబాలకు 5 లక్షల వంతున వచ్చే ఏడాది మార్చి 30లోగా పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే కేసు విచారణ సమయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. 24 మంది నిందితులు టన్నెల్ తవ్వి జైలు నుంచి తప్పించుకునేందుకు యత్నించగా ఆ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. మరణదండనను ఎదుర్కొంటున్న దోషుల్లో నిషేధిత సిమి మాజీ నాయకుడు సఫ్దర్ నగోరీతో పాటు 11 రాష్ట్రాలకు చెందిన అతని అనుచరులున్నారు. గుజరాత్ హైకోర్టు తీర్పుపై అహ్మదాబాద్ 2008 పేలుళ్ల బాధిత కుటుంబాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్న హంతకులను తక్షణమే ఉరి తీయాలని డిమాండ్ చేశారు.